ఈ ఉపవర్గీకరణ ద్వారా సామాన్య ప్రజలు కొంతమంది అనుకుంటున్నారు, కొన్ని కామెంట్స్ ద్వారా అయినా, కొంతమంది నార్మల్ పర్సన్స్ అన్నదమ్ముల్లాగా ఉండే మా మధ్య వీళ్ళు గొడవలు పెట్టడానికే ఈ ఉపవర్గీకరణ చేసిండ్రు అని కొంతమంది అంటున్నారు. మరి ఇప్పుడు ఇంకా నేను పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ ఏమొచ్చిందనే విషయాలు ఇంకా చెప్పలేదు నీకు. తర్వాత ఇది సెకండరీ మాట. నువ్వు అడిగే ప్రశ్న ఏంటంటే, ముందు జడ్జిమెంట్ ఏంది, దాన్ని ఏమొచ్చింది, అసలు ఎంఆర్పిఎస్ ఎప్పుడు కేసు ఫైల్ చేసింది, ఈ కృష్ణమాది గారికి ఆ వచ్చిన జడ్జిమెంట్కి ఏమైనా సంబంధం ఉండదా అనే అంశాలు కూడా మనం పరిశీలించాలి. ఎందుకంటే ఇవాళ మొత్తానికి మీడియా అంతా కూడా కృష్ణమాదిగ, మన తెలుగు మీడియా ముఖ్యంగా కృష్ణమాదిగ గారి వల్లనే ఇలా పంజాబ్ జడ్జిమెంట్ వచ్చింది. అందులో బీజేపీ, నరేంద్ర మోడీ గారు అండ్ అమిత్ షా అండ్ బీజేపీ వాళ్ళంతా సహకారంతోనే ముందుకు సాగి వాళ్ళ సహకారం ఉంటేనే ఇవాళ ఎవరైతే న్యాయ వ్యవస్థ వాళ్ళ యొక్క వాళ్ళకు ప్రభావితం అయిపోయిన తర్వాత ఈ రకమైన తీర్పిచ్చిందని చెప్పేసి కృష్ణమాది గారే చెప్పారు. కాబట్టి అంటే ఏంటి అర్థం, బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చిన్న డైరెక్షన్ లోనే న్యాయ వ్యవస్థ ఇలా తీర్పు వచ్చిందనే దాని కృష్ణమాది గారి మాటలే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇవాళ వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలిపారు ఆయన ఓపెన్ బహిరంగంగా మీడియా ద్వారా. సో కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే, పంజాబ్ కేసుకు కృష్ణమాది గారికి ఏం సంబంధం లేదు. ఒకటి, కృష్ణమాది గారు వేసిన కేసు 2022లో ఎంఆర్పిఎస్ ద్వారా ఇంప్లీడ్ అయ్యాడు. పంజాబ్ కేసు పంజాబ్ ప్రభుత్వం వేసిన కేసు అది. పంజాబ్ లో కూడా వాళ్ళు ఎక్కువ దళితులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 25% ఎక్కడైతే రిజర్వేషన్ అక్కడ అమలు అవుతున్నాయో, మనకన్నా 15%, కానీ వాళ్ళకి 25% అమలు అవుతుంది. అంత పెద్ద జనాభా అక్కడ. సో దాంట్లో ఏంటంటే ఈ ఉపకులాలు కాకపోయినా మిగతా కులాలు ఏదైతే ఉన్నాయో, చమారేతర కులాలు వాళ్ళ లబ్ధి పడతలేవు కాబట్టి ఆ కులాలు కూడా లబ్ధి పడాలని చెప్పేసి వాళ్ళ కొట్లాట అక్కడ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఫస్ట్ ఏబి అని 2 వర్గాలు చేస్తే కాదు ఏబిసిగా చేయమని చెప్పేసి వాళ్ళు అక్కడ కొట్లాట స్టార్ట్ చేశారు. 3 వర్గాలుగా విభజించండి, ఎందుకంటే మేజర్ కులాలు 3 ఉన్నాయి అక్కడ. సో ఆ 3 కులాలకు వాళ్ళ జనం ప్రకారం ఏమని చెప్పేసి అంటే హైకోర్టు అక్కడ కొట్టేసింది. ఆ హైకోర్టు కొట్టేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆ సుప్రీంకోర్టును కూడా ఇవాళ పంజాబ్ ప్రభుత్వమే ఇవాళ దగ్గరుండి చేస్తున్నది. సో కాబట్టి ఈ జడ్జిమెంట్ రావడానికి ప్రధాన కారణం ఎవరు అంటే పంజాబ్ ప్రభుత్వం. సో దాంట్లో ఇంప్లీడ్ అయింది ఎవరు అంటే మిగతా వాళ్ళు, అంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ నేతలు అయితే వీళ్ళ వర్గం కాదు, కృష్ణమాది వర్గం కాకుండా కేఎస్ బాబు వర్గం వాళ్ళు దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు. తర్వాత ఆ విశాఖపట్నం నుండి ఒక అడ్వకేట్ గారు ఇంప్లీడ్ అయ్యారు. మన దగ్గరికి వెళ్ళి ఆదిజాంబావ అరుంధోదయ ఫెడరేషన్ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. అంతేగాని కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ మాత్రం దాంట్లో ఇంప్లీడ్ కాలేదు. వారు ఇంప్లీడ్ అయింది 2022లో సపరేట్ గా ఆయన ఒక కేసు వేశారు. దాంట్లో ఒక 13 రాష్ట్రాలను ప్లస్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన పార్టీగా చేశాడు. సో ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది, ఇక్కడ జడ్జిమెంట్ రాలేదు. అంటే అర్థమైంది, ఈ పంజాబ్ కేసుకు కృష్ణమాది గారికి ఏం సంబంధం లేదు. కానీ కృష్ణమాది గారు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, నా పోరాటం వల్లనే అండ్ బీజేపీ సహకారంతోనే ఇది అయిందని చెప్పేసి. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఏం చెప్తలేడు. పంజాబ్ లో ఎవరున్నారు ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఈ క్రెడిట్ ఏమైనా ఇస్తే పార్టీల పరంగా వేయాలనుకుంటే ఎవరికి చేయాలి, మనం పంజాబ్ లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వాలి, అవునా కదా? కానీ అట్లా కాకుండా ఇవాళ బీజేపీ వల్లనే అయింది. అంటే న్యాయ వ్యవస్థ బీజేపీ వాళ్ళ మాటలే ఉన్నది, కేంద్రంలో వాళ్ళ అధికారం ఉన్నది కాబట్టి అని చెప్పేసి కృష్ణమాది గారి వల్ల మనకు అర్థమవుతుంది.